విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించుతున్నామని చెప్పి 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులుగా అపోజిషన్ లీడర్గా ప్రజల పక్షాన్ని నిలబడాలి, ఈ ప్లాంట్ను పరిరక్షించాలి, ఇది పరిశ్రమగా చూడకుండా ఇది ఒక పవిత్ర దేవాలయంగా భావించి ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు ఆత్మాభిమానాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరిలో 2021 9వ తేదీన అమిత్ షా గారిని గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి ఒప్పించారు. నాటి నుంచి నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో పూర్తి స్థాయిలో పోరాటం జనసేన పార్టీ చేసింది. సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం దగ్గరికి 3 లక్షల మందితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి నేరుగా చేశారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేటానికి అనేక విధాలుగా మా పార్టీ ఆఫీస్లో దాదాపుగా 12 గంటల పూట 12 గంటలు నిరాహారదీక్ష చేసిన ద్వారా ప్రజలకి ఇంకా పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన వారి తరపు భావాలను ఇబ్బందులు పెట్టుకుని ఉండాలని కేంద్రం చెప్పడానికి చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారిని ఒప్పించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్నారు. చొరవ తీసుకున్నందువల్లనే ఇవాళ స్పెషల్ ప్యాకేజ్ 11,500 కోట్ల రూపాయలతో అనౌన్స్ చేశారు. భవిష్యత్తులో ఇంకా రా మెటీరియల్ ఇవ్వడానికి ఎన్ఎండిసి చర్చలు కూడా జరపబోతున్నారని చెప్పి చూస్తున్నాం. ఇదంతా జనసేన పార్టీ లేదంటే తెలుగుదేశం బీజేపీ కూటమి తాలూకా విజయంగా భావిస్తున్నాం. కూటమి ప్రభుత్వం తాలూకా ఈ గాజువా ప్రజల తాలూకా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారితో అలాగే హోంమంత్రి అమిత్ షా గారితో కూడా సంప్రదించడం జరిగింది. తర్వాతని అక్టోబర్ 30వ తారీఖుని 3 లక్షల మందితో స్టీల్ ప్లాంట్ ముఖద్వారం దగ్గర ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటిది ఇది ఆంధ్రుల తాలూకా మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంటు మిగతా స్టీల్ ప్లాంట్లలాగా దీన్ని చూడడం భావ్యం కాదు. మీ పాలసీలు ఏవైనా కానీ ఇది సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పరిశ్రమ కాబట్టి దీన్ని ఖచ్చితంగా రివైవ్ చేయాలని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాతని ఒకరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన ఏంటంటే నిరాహార దీక్ష చేయడం జరిగింది. తర్వాతనేంటంటే డిజిటల్ ఉద్యమాన్ని కూడా చేయడం జరిగింది. ఈ రకంగా రకరకాలైనటువంటి విధానాలతో ఆయన పోరాటాలను చేసి కేంద్రంలోని అలాగే రాష్ట్రంలోని కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటట్టు ఆయన కృషి చేయటం. తర్వాత ఏంటంటే వచ్చిన తర్వాతని ఆయన పూర్తిగా మొట్టమొదటిసారిగా దీనికి రివైవ్ అవ్వాలనంటే ముందు ముడి సరుకులు కావాలి అని చెప్పేసి అప్పటికున్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి శాండ్ మైన్స్ కూడా రివైవ్ చేయకపోతే శాండ్ మైన్స్ని రెన్యువల్ చేయించి తర్వాతని 1,640 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తాత్కాలికంగా ఈ అమౌంట్ ఇప్పించి ఆఖరికి 2 బ్లాస్ట్ ఫర్నేసులు రన్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చి ఈవేళ ఏంటంటే 11,440 కోట్ల రూపాయలు ప్రకటన చేయించే స్థితికి ఈవేళ వచ్చిందని అంటే అది పవన్ కళ్యాణ్ గారి కృషి, ఎన్డీఏ గవర్నమెంట్ గారి కృషి, చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పేసి చెప్పక తప్పదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు కూడా వారం రోజులు ఆయనటువంటి నిరాహార దీక్ష చేసి కూడా ఈ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చి నేను ఈ స్టీల్ ప్లాంట్ రివైవ్ చేయకపోతే రాజీనామా చేస్తానని చెప్పేసి కూడా చాలా బహిరంగంగా ప్రకటన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నందుకు ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి స్థానిక ఎంపీ అయినటువంటి భరత్ గారికి అలాగే హామీలని ప్రకటన చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా రాజువాక ప్రజల తరపుని అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరపుని కూడా మేము హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈవేళ పాతకాజువాక జంక్షన్లో విజయోత్సవ సంబరాలని ఇక్కడ జరుపుకోవడం అన్నటువంటిది
చాలా ఆనందదాయకమైనటువంటి పద్ధతిలో తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. మనహారం విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ప్రకటించడం స్థానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఎన్నో ప్రాణ త్యాగాలతో ఎంతో భూమి చౌకరేటుగా ఇచ్చినందుకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందేమో, మా భవిష్యత్తులో పాడైపోతుందేమో అని చెప్పి భయపడారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ పెద్దలు, మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో నరేంద్ర మోడీ గారు ప్యాకేజీని ప్రకటించడం వల్ల, అలాగే రాబోయే రోజుల్లో ముడి సరుకును కూడా అందించడానికి ఎన్ఎండిసితో మా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అది కూడా సక్సెస్ అవ్వాలని స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు, జనసేన పార్టీ నాయకులు, అలాగే బీజేపీ, టీడీపీ నాయకులు అందరూ కూడా గాజువాక సెంటర్లో సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు కూడా అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తన వంతు సహకారం తను చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి సహకారం అందిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జనసేన. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు త్యాగాలతో వచ్చినటువంటి కర్మాగారం ఇది. ఈ కర్మాగారం రావడం కోసం విశాఖ ఉక్కు ఆంధ్రులు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ కర్మాగారం అంటే ప్రజల తాలూకా సెంటిమెంటు, ముఖ్యంగా తెలుగు వాళ్ళ తాలూకా గుండె చప్పుడిది. అలాగే 2021 జనవరి 27వ తారీఖున పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిజైన్మెంట్ చేస్తాం, ప్రైవేటీకరణ చేస్తామంటే పెద్ద ఎత్తున ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి కర్మాగారం కాబట్టి దీన్ని రక్షించుకోవాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కార్మిక సంఘాలే, కార్మికులే కాకుండా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయి. అయితే ఇవాళ 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు కనీసం ఈ కర్మాగారాన్ని ఏమాత్రం కూడా కాపాడపోగా దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఏవైతే మైన్స్ ఉన్నాయో, ఇసుక మైన్స్ కానీ, క్వార్జ్ మైన్ కానీ, అలాగే గర్భం మైన్స్ కానీ, ఇవన్నీ కూడా కనీసం రెన్యూవల్ చేయకుండా సుమారు 4 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల్లో ఏదైతే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈరోజు ఉన్న ప్రభుత్వం, ఆ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో లక్షలాది మందితో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వాళ్ళ తాలూకా సెంటిమెంట్ కాబట్టి ఈ కర్మాగారాన్ని ఎలాగైనా కాపాడాలా, ఇది ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా జరిగింది. అది ఒకటే కాకుండా మంగళగిరిలో సుమారు 10 గంటల పాటు అమర నిరాహార కూర్చొని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి నిమ్మకాయ రసం ఇచ్చి కూడా ఆ కార్యక్రమాన్ని విరమించే అవకాశం కూడా నాకు రావడం కూడా జరిగింది. ఎందుకంటే పోరాట కమిటీలో కో-కన్వీనర్గా ఉన్నాను కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఇంతమంది ఉద్యమంలో భాగస్వాములు అయ్యి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా రక్షించుకోవాలని చెప్పి మరి పెద్ద ఎత్తున 4 సంవత్సరాలుగా నడిచినటువంటి పోరాటం ద్వారా ఫలితం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సుమారు 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ కర్మాగారాన్ని నిలబెట్టడం కూడా జరిగిందనమాట. ఎందుకంటే ఈ కర్మాగారం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగితే గతంలో కూడా లాభాలు సంపాదించుకొని కర్మాగారాన్ని మేము ఎక్స్పెన్షన్ చేసుకోవడం జరిగింది. సుమారు 20,000-22,000 కోట్ల రూపాయల లాభాలు కూడా మనం సంపాదించుకోవడం కూడా జరిగింది. అలాగే ఇవాళ కర్మాగారం ఏదైతే సిక్కైపోతున్న కర్మాగారాన్ని ఈ ఆర్థిక ప్యాకేజ్ ద్వారా మళ్ళా కర్మాగారం నూతన ఉత్సవంతో ముందుకెళ్ళడానికి అవకాశం కూడా కలిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భవిష్యత్తులో ఒక మంచి కర్మాగారంగా భవిష్యత్తులో లాభాలు తీసుకెళ్ళిగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి వచ్చి లాభాలు తీసుకెళ్లే విధంగా ఈ కర్మాగారం కూడా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా మేము నమ్ముతున్నాం. దానికి కావాల్సినటువంటి సహకారం అందించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కానీ, లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, విశాఖపట్నం ఎంపీ శ్రీభర్త గారు కూడా పెద్ద ఎత్తున కృషి చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కన్విన్స్ చేసి ఒప్పించి ఈరోజు ఇంత మంచి ప్యాకేజీని అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి సహకారాన్ని కూడా అందించాలి. ఎందుకంటే రా మెటీరియల్ అనేది కూడా సమస్య ఉంది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం అడ్రస్ చేస్తుందని చెప్పేసి కూడా మేము నమ్ముతూ వారికి మరోసారి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటాం.